అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దివ్య వీరమల్లి, కన్సల్టెంట్ ఎట్ ల్యాండ్మార్క్ హాస్పిటల్స్, అండ్ ఐఎమ్ హ్యావింగ్ 15 years of experience in gynecology. నాకు ఓపీలో కామన్గా అడిగే క్వశ్చన్, ప్రెగ్నెన్సీలో డైట్ ఎలా తీసుకోవాలి, ఏ ట్రైమిస్టర్లో, అంటే ప్రెగ్నెన్సీ అనేది 9 నెలలు కాబట్టి దాన్ని 3 ట్రైమిస్టర్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ 3 monthsలో ఎలా తీసుకోవాలి. ఫస్ట్ 3 monthsలో కొంచెం వామిటింగ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా తినలేకపోవచ్చు. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ని ఎక్కువగా ఫోర్స్ చేయకూడదు. వాళ్ళకి ఏది తినాలనిపిస్తే అది తినొచ్చు, బట్ హోమ్ మేడ్ ఫుడే తినాలి, బయట అవాయిడ్ చేయాలి. అంటే ఎంత క్రేవింగ్స్ ఉన్నా కూడా బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లో ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ లైక్ కిచిడి, జ్యూసెస్ తగ్గించుకోవాలి, అండ్ ఆయిలీ ఫుడ్స్ తగ్గించుకోవాలి. ఫ్రూట్స్ డైరెక్ట్గా తినడానికి ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. నట్స్, సీడ్స్ కూడా కొంచెం అలవాటు చేసుకుంటూ స్టార్ట్ చేయాలి ఫస్ట్ 3 monthsలో. అండ్ మార్నింగ్ లేవగానే కొంచెం మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది కాబట్టి ఆ వికారం అది పోవడానికి డ్రై టోస్ట్ తినొచ్చు. డ్రై టోస్ట్ తిన్న తర్వాత మీకు అంటే రస్క్ లాంటివి తిన్న తర్వాత కొంచెం వికారం తగ్గిద్ది. అది తగ్గిన తర్వాత మీరు ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. లైక్ డైలీ చేసుకునే ఉప్మా, పోహా, చపాతీ. అండ్ ఆఫ్టర్నూన్ టైమ్స్లో నార్మల్ రొటీన్ మీల్స్ తీసుకోవచ్చు. అండ్ కొంచెం స్పైసీ, ఆయిలీ ఫుడ్స్ తగ్గించుకోవాలి. నైట్ కొంచెం ఎర్లీగా డిన్నర్ చేయాలి. అండ్ మధ్యలో మార్నింగ్ టైంలో ఒక స్నాక్, ఈవినింగ్ టైంలో ఒక స్నాక్ తినొచ్చు. ఆ స్నాక్స్ టైంలో మిల్క్ కానీ లేదంటే జ్యూస్ కానీ అండ్ నిమ్మరసం, రాగి జావా ఇట్లాంటివి యాడ్ చేసుకోవాలి. ఈవినింగ్ టైంలో కొంచెం ఉడకబెట్టిన స్ప్రౌట్స్, కాబూలీ చనా, రాజ్మా, అలసందలు ఇట్లాంటివి ఐటమ్స్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ బేబీస్ గ్రోత్ కాబట్టి అవి తీసుకుంటూ ఉండాలి. అండ్ మజ్జిగ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, డీహైడ్రేషన్ లేకుండా ఉంటుంది. మరీ నీరసంగా ఉంటే డైలీ ఒక కొబ్బరి బొండం కూడా తీసుకోవచ్చు. సీజన్ని బట్టి క్వాంటిటీ మారుతుంటుంది. సో డైలీ ఒక కొబ్బరి బొండం మినిమం తాగొచ్చు, బట్ అంతకన్నా దాని అవసరం ఉండదు. ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. బాడీ వెయిట్ని బట్టి మినిమం 3 to 4 liters వరకు తీసుకోవచ్చు. సమ్మర్లో అయితే ఈవెన్ అప్ టు 5 liters వరకు కూడా తీసుకోవచ్చు.